ముందు ఈ వీడియో చూద్దాం. అమ్మ గోవిందమ్మ, నీకు ఒకటి చెప్తున్నాను. మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయనే ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ పెడతా, తీసుకొని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4గింటిలో యేసు ప్రభు వారు ఆయన రక్తంతో మీ పాపాలు కడగబడతాయని స్వయంగా ఆయన మాటల్లో చెప్పినట్టుగా ఒక్క వచనం చూపిస్తే చాలు అని ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే 4 సువార్త గ్రంథాల్లో ఒక్క వచనం కాదు, కనీసం 3 వచనాలు చూడొచ్చు. చూడండి, మత్తయి 26:28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. మార్కు 14:24, అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము. లూకా 22:20, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. 4వ గ్రంథమైనటువంటి యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు వారు మెటఫారికల్ లాంగ్వేజ్ యూజ్ చేసి 6వ అధ్యాయము 53 నుండి 56 వచనాల్లో ఇదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు. రైట్. సో 4 సువార్త గ్రంథాల్లో కూడా ఒక వచనం కాదు, కనీసం 3 డైరెక్ట్ స్టేట్మెంట్స్ మనం చూసాం. ఇక పత్రికల్లోకి వెళ్తే కౌంట్లెస్ టైమ్స్ చూడొచ్చు. నాకు తెలిసి సండే స్కూల్ అటెండ్ చేసే పిల్లల్లో కూడా 9 to 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చాలా మందికి ఈ వర్సెస్ తెలుసు. ఇకపోతే 10 లక్షల విషయం అంటారా? అమాయక హిందువుల దగ్గర ధర్మరక్షణ పేరుతో బైబిల్ని ట్విస్ట్ చేస్తూ క్రీస్తును దూషిస్తూ చందాల రూపంలో దోచుకున్నటువంటి డబ్బు 10 లక్షలు కాదు కదా, 10 రూపాయల వాటర్ బాటిల్ కూడా మాకొద్దు. కానీ ఒకవేళ మీరు సామాన్య హిందువులు అయితే మీరు ప్రేమతో అభిమానంతో పచ్చడితో అన్నం పెట్టినా తినడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.